ఒక బీసీ నేతగా ఒక అత్యంత కింద పరిస్థితి అంటే మనము చాలా పూర్ స్టేజ్ నుంచి చూసినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ కరువు ఉన్నప్పుడు మా పరిస్థితి ఇక్కడ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది కూడా చూసినటువంటి వ్యక్తి ఆయన. మిగతా ఇద్దరు ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో నేను అనుకోని వాళ్ళు ఈ పరిస్థితులు చూసి ఉన్నారని మేము అనుకోము. ఎందుకంటే దే హెల్ ఫ్రమ్ బిగ్ ఫ్యామిలీస్, అంటే ఆర్థికంగా ఒక గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళు. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు ఒక కార్పొరేట్ స్ట్రక్చర్లో ఉన్నవాళ్ళు. ఈయన కామన్ మ్యాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మరీ పర్టికులర్గా ఈసారి పార్టీల కంటే కూడా క్యాండిడేట్స్ని చూసి ఓటేస్తారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు చాలా అని అనుకుంటున్నారు. యుద్ధంలో కార్పొరేట్లకి కామన్ మ్యాన్కి జరుగుతున్న యుద్ధంగా 100% అండి. మేమైతే కామన్ మ్యాన్ బేస్గా తీసుకొనే పోతున్నాం. ఈరోజు మనకి అవకాశం ఇస్తే మనము కామన్ మ్యాన్ తరఫు నుంచి మాట్లాడే గొంతుని పార్లమెంట్కి పంపించే వాళ్ళం అవుతాం అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మన బీసీల కోసం న్యాయమైనటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్స్, పొలిటికల్ రిజర్వేషన్స్తో పాటు బీసీలో జరగాల్సినటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గలమెత్తి వినిపించగలిగే నాయకుడు కావాలనే ఆకాంక్ష ఉంది ప్రజల్లో. కాబట్టి ప్రజల మద్దతుతో వారు అవకాశం ఇస్తే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్గా పార్లమెంట్లో కాసాని జ్ఞానేశ్వర్ గారు వాళ్ళ తరఫున మాట్లాడాలని అనుకుంటున్నారు. సో చేవెళ్ళ అభివృద్ధి గురించి ఎట్లా ఎజెండా ఏం సెట్ చేసుకున్నారు? గోల్ ఎట్లా ఉంది? విజన్ కానీ చేవెళ్ళ విజన్ ఎట్లా ఉంది? చేవెళ్ళ విజన్ ఏంటంటే అండి, రూరల్ ఏరియాస్లో ఒక రకంగా ఉంది, అర్బన్ ఏరియాస్లో ఒక రకంగా ఉంది. అర్బన్ ఏరియాస్లో కూడా ఇష్యూస్ ఉంటాయి, రూరల్ ఏరియాస్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. అవేమో అక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్. ఇవేమో ఇక్కడ మనకి అర్బన్లో ఉన్నటువంటి విషయాల గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మనకి కరెంట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అన్నిటికంటే ముందు మన గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి స్కీమ్స్ కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి పేదవారికి రీచ్ అయ్యే విధంగా ట్యాక్స్ పేయర్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్, వాళ్ళకు రావాల్సినటువంటి విధి విధానాలలో రావాల్సినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు, వాటి గురించి మన యొక్క ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. మనం ఏంటంటే సిలిండర్ ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో అది ఉచిత సర్వీస్ కిందికి, అది నెసెసిటీ కిందికి రావాలి. ఆ నెసెసిటీలో భాగంగా ఉచితంగా సప్లై చేసే విధంగా గవర్నమెంట్ని ప్రశ్నించే గొంతుగా ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే మనము బీజేపీలోనో కాంగ్రెస్లోనో ఉంటే అక్కడ రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు ఉంటారు, వాళ్ళకే ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు. మన వాళ్ళు కనుక లోకల్ ఫ్లేవర్ అక్కడ ఉంటే వాళ్ళు 100% మనం గలమెత్తి మన విషయాల గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మాట్లాడగలిగే వ్యక్తి అనుభవించాడు. ఆయనకున్నటువంటి అనుభవాల ద్వారా పార్లమెంట్లో ఆయన గొంతు ద్వారా మనం ఒక ప్రశ్నించి మనం గవర్నమెంట్ నుంచి మనం సంపాదించుకోగలుగుతామని అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మన ప్రజలందరినీ కూడా ఏంటంటే చేవెళ్ళ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే మన గొంతుని పార్లమెంట్కి పంపిస్తే మన కోసం మాట్లాడే వ్యక్తి ఉంటాడు, లేదంటే కార్పొరేట్ స్టైల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఒక బీసీ బిడ్డగా బీసీ కులాల గతంలో కూడా బీసీ కులాల తోడ్పాటు కోసం కూడా పనిచేసినాడు ఆయన. సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ ఓట్ బ్యాంక్ అంతా కొంత కన్సల్టెడ్ అయ్యే అవకాశం ఉందంటారా? పార్టీలకు అతీతంగా కాసాని జ్ఞానేశ్వర్ గారికి పార్టీలకు అతీతంగా ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాలు కానివ్వండి, ఆ ప్రాంతంతో ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, అవే గెలిపిస్తాయి అతనికి. ఎందుకంటే 93 బీసీ కులాలు అంటే వారు చెప్పారు ఏంటంటే ఒకే జిల్లాలో అన్ని కులాలు ఉండవు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 93 బీసీ కులాలు, అన్ని కులాలను ఐడెంటిఫై చేసి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదికకు అధ్యక్షుడిగా వివరించి వాళ్ళందరి బాగోగుల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు.